వరి పంటలు అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పటికి కూడా నీళ్లు కొద్దిగా మీకు దొరుకుతాయి, వర్షాలు పడకపోయినా కూడా మీ బావుల్లో నీళ్లు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మనకు 110 నుంచి 120 రోజులలో వచ్చే పంటను నారు పోసుకొని దమ్ము చేసుకొని వేసుకోండి. కాకపోతే ఏంటంటే మనం ఈ మధ్యలో ఇట్లా దమ్ము చేసి నారు పోసడం వల్ల కాల పరిమితి పెరుగుతుంది, నీరు కూడా ఎక్కువ వృధా అవుతుందని చెప్పేసి కొన్ని నూతన వరి పండించే పద్ధతులను కూడా మేము రైతుల ముంగడికి తెచ్చాము. మొదటిగా మీకు తెలిసే ఉంటుంది, ఇది నేరుగా మనము దమ్ము చేసుకొని నానబెట్టిన విత్తనాలను డైరెక్ట్గా మనము దమ్ములోనే విత్తుకోవడం, లేదా డ్రమ్ సీడర్ ద్వారా చేసుకోవడము. అలానే ఇప్పుడు మనకు ఆరుతడిగా కూడా వరిని పండించే విధానం కూడా చాలా మటుకు రైతుల దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఏదైతే మనము వేరుశెనగ మొక్కజొన్న వేసుకున్నట్టు మనం దుక్కులు చేసుకొని దుక్కులనే మనము ఈ వడ్లను కూడా మనము ఎదబెట్టుకొని వేసేసి వర్షం బాగా పడ్డప్పుడు మొలుస్తుంది. ఆ తర్వాత మీకు నీరు అవకాశం ఉంటే ఆరుతడికి ఇచ్చినట్టు మన పొలం ఆరకుండా నీరు పెట్టి కూడా వరి పంటను కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ కలుపు నివారణ మందులు ఏదైతే మనం ఇంతకుముందు దమ్ము చేసుకొని పండించే వరికి ఇలా మనము నేరుగా దుక్కులు చేసుకొని పండించే వరికి వేరువేరుగా ఉంటాయి. వాటిని మనము కొంచెము జాగ్రత్తగా వాడుకున్నట్టయితే కలుపు కూడా పెద్ద సమస్య రాదు. ఇప్పుడు మీరు ఒకవేళ దమ్మే చేసి నారు పోసి వేసుకున్నంటే కూడా మనకు ఆరుతడి నీటి విధానం అని ఒకటి పైపుల ద్వారా చాలా మటుకు మా కేవీకేల ద్వారా కానీ మా డాట్ సెంటర్ల ద్వారా కూడా రైతులందరూ కూడా చూపెట్టాము. మనకు నీరు భూమి పైన లేకున్నా కూడా భూమి కింది పొరలలో మనకు వరి పంటల తడిగి ఉంటుంది. కాకపోతే రైతు సోలు అందరూ ఏం చేస్తారు, ఆ భూమి పైన మనకు 1-2 ఇంచులు నీళ్ళు ఉంటే తప్ప వరి రాదని చెప్పేసి ఆ నమ్మకంతో ఎప్పుడు నీరు నిలబెడుతున్నారు. దానితో మనకు చాలా నీరు మనము వరికి వృధా చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు వేరు, ఈ సంవత్సరం కొంచెం ఈ బెట్ట పరిస్థితులకు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరుతడి పంటల విధానం అంటే ఒక నాటేస్తున్నప్పుడు పలచడి పొరలో మీరు నాటేసిన తర్వాత ఒక వారం రోజులు 1-2 ఇంచులు నీళ్ళు ఉంచి తర్వాత ఎప్పుడు కూడా మనకు 1 ఇంచు కన్నా లోపలికి నీళ్ళున్నా కూడా మనకు పంట ఏమాత్రము తగ్గది, దిగుబడి తగ్గది. మళ్ళీ పొట్టకొచ్చి మీకు పాలు పోసుకునే దశలో మాత్రం 1-2 ఇంచులు నీళ్లు పెట్టండి. ఈ విధంగా మీరు పంట కాలంలో మనం నీటి యజమానం కనుక చేసుకున్నట్లయితే 30-40% వరకు మనకు ఈ సాధారణంగా దమ్ము చేసి మీరు పంట కాలం అంతా కూడా నిలబెట్టి పండించే దానికన్నా కూడా నీరు తక్కువగా ఉపయోగించుకొని కూడా మనము ఏమాత్రం ఏం దగ్గరది దిగుబడి అంతే వస్తుంది. ఇది చాలా రైతులు కూడా చేశారు. మనకు నీటి తక్కువ ఉంది ఈసారి, కాబట్టి ఈ పద్ధతిని పాటించినట్లయితే మనకు వరి పంటను కూడా మీకు వీలైతే సాగు చేసుకోవచ్చు.